ఎంచుకున్నాడు. ఆ ఎంచుకున్న ప్రోడక్ట్ ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలాంటి మార్కెటింగ్ స్కిల్స్ అనేది నేను రియల్లీ చాలా అతన్ని చూసి చాలా నేర్చుకున్నాను. అప్రిషియేట్ కూడా చేశాను. వెరీ గుడ్ నాన్న అని చెప్పేసి. ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నానంటే, చాలామందికి ఇది ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. ఎందుకంటే ఇవాళ ఒక 10,000 రూపీస్కి, ఒక 15,000 రూపీస్కి స్టిల్ వాళ్ళ మ్యాన్ అవర్స్ని, వాళ్ళ స్కిల్స్ని చాలా వేస్ట్ చేసుకున్నారు. అంటే ఒక ఒక సంబంధం లేని జాబ్స్ చేస్తూ, ఒక వాళ్ళకున్న స్కిల్స్ని పక్కకు పెట్టేసి, ఎక్కడో ఒక ప్రైవేట్ కంపెనీలో 9 అవర్స్ 10 అవర్స్ ఒక తక్కువ శాలరీకి చేసే వాళ్ళకి అందరికీ ఇది ఒక ఎగ్జాంపుల్. మార్కెట్లో ఒక ప్రోడక్ట్ ఎంచుకున్నాడు. ఆ ప్రోడక్ట్ ఎంచుకొని మండు టెండలో, ఇప్పుడు టైం మిడ్ డే అయిపోయింది, మండు టెండలో అతను నిలబడి ఈ ప్రోడక్ట్ అమ్ముతున్నాడు జనానికి. ఇప్పుడు పెట్రోల్ బంక్స్ దగ్గర అందరికీ కారు ఓనర్స్ వస్తారు, కార్లు వస్తాయి. ఆ కారు ఓనర్స్కి ఒక 10 మందిని కన్విన్స్ చేస్తే అట్లీస్ట్ ఒక్కడైనా కొంటాడు. నేను చెప్పేది ఈ ప్రోడక్ట్ అమ్మనమని ఉద్దేశం కాదు. మీరు మార్కెట్లో ఒక డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి మీ అబ్జర్వేషన్లో. దాన్ని ఒక తక్కువ స్కేల్లో, ఒక 10,000 రూపీస్ పాకెట్ మనీ ఉంటే ఇవాళ ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయొచ్చు. ఎటువంటి బిజినెస్ అయినా మీరు అతనికి ఒక షాప్ ఉందా, లేదంటే నేను వెళ్ళి అతని ప్రోడక్ట్ అడిగానా, లేదు, ఆ ప్రోడక్ట్ కస్టమర్ దాకా తీసుకొస్తున్నాడు, లైవ్ డెమో చూపిస్తున్నాడు.